Good morning. Now, today we discuss paper 1 organic reaction mechanism, unit 1. In organic reaction mechanism, we discuss in later free radical reactions. Okay, so unit 1 free radical reactions. Unit 1 ఏమున్నాయంటే free radical reactions and neighboring group participants, that is a main important rearrangement reactions. Some named reactions, Stevens rearrangement, Wittig rearrangement, so that like. Okay, so now part A, free radical reactions. You know the free radical reactions ante enti? The free radical reactions lo which type of reactions are takes place, free radicals ante enti మనం ఇప్పటి వరకు చూసాం. ఓకేనా? సో in the last class we are also discuss about Hans-Decker reactions and Reed reactions and Stanmeier reactions. ఓకే, సో అందులో ఫ్రీ రాడికల్స్ ఎలా జనరేట్ అవుతాయి, రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఫ్రీ రాడికల్ ఏ విధంగా జరుగుతుంది అన్నది మనం క్లియర్గా చూసాం. ఓకేనా? అలాగే ద కన్వర్షన్ ఆఫ్ ఆల్డిహైడ్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కన్వర్షన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఇంటూ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ద కన్వర్షన్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ఇంటూ హైడ్రోపెరాక్సైడ్స్. హైడ్రోకార్బన్స్ ని హైడ్రోపెరాక్సైడ్స్ కింద ఏ విధంగా కన్వర్ట్ చేసామని చూసాం. ఓకేనా? సో హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి? ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఉన్నదాన్ని హైడ్రోకార్బన్స్ అని అంటాం. ఈ హైడ్రోకార్బన్స్ ని మనం హైడ్రోజన్ పెరాక్సైడ్స్ అండ్ న్యాచురల్ ఆక్సిజన్స్ అంటే ఆటో ఆక్సిడేషన్ కనుక జరిగితే మనకి ఏం ఫామ్ అవుతుందని చెప్తుందంటే హైడ్రోపెరాక్సైడ్స్ అనేది జనరేట్ అవుతుందని. ఓకేనా? సో ఈ విధంగా మనం చాలా రియాక్షన్స్ ఇన్ ద ప్రీవియస్ వి హావ్ డిస్కస్. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ లో డైజోనియం కాంపౌండ్స్, డైజోనియం అంటే ఏంటంటే ఎజో కాంపౌండ్స్, డైజో అంటే N ట్రిపుల్ బాండ్ N, డైజో అంటే రెండు నైట్రోజన్ ఆటమ్స్ ఎడ్జసెంట్ గా కొనుక్కుంటే డైజో కాంపౌండ్స్ అని అంటాం. డైజోనియం క్లోరైడ్, డైజోనియం క్లోరైడ్. ఇక్కడ aromatic డైజోనియం క్లోరైడ్, aromatic డైజోనియం అంటే M. సో ఇవి ఏ విధంగా జనరేట్ చేస్తాం అంటే ఏ విధంగా జనరేట్ చేస్తామని అంటే ఇక్కడ ఇది ఈ కాంపౌండ్స్ ఎలా వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద aromatic amines, that is aniline. ఎనిలిన్ తీసుకుని ఈ ఎనిలిన్ ని మనం ఎనిలిన్ ఎందులో సాల్యుబుల్ అవుతుంది? ఎనిలిన్ ఈజ్ ఏ బేస్ కాబట్టి ఎందులో సాల్యుబుల్ అవుతుంది? ఇట్ విల్ బి సాల్యుబుల్ ఇన్ HCl. ఓకేనా? సో ఎనిలిన్ తీసుకుని HCl లో డిజాల్వ్ చేసిన తర్వాత దానికి సోడియం నైట్రేట్, ఓకేనా, డిజాల్వ్డ్ ఇన్ వాటర్, సోడియం నైట్రేట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఈ రెండు తీసుకుని ఇప్పుడు సోడియం నైట్రేట్ వాటర్ డిజాల్వ్ చేసి ఈ రెండింటిని కూలింగ్ కండిషన్లో కనుక మనం రియాక్షన్ కనుక చేస్తే డైజోనియం కాంపౌండ్స్ అనేది ఫామ్ అవుతుంది. డైజోనియం కాంపౌండ్స్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది. మనం ల్యాబ్లో చూసాం డైజోనియం సాల్ట్స్ ఏ విధంగా పెరుగుతాయి. ఇప్పుడు ఈ డైజోనియం సాల్ట్స్ అనేది బ్రాండ్ బ్రేకేజ్ అనేది జరిగి aromatic దానికి అక్కడ సమ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఇక్కడ డైజోనియం ఫామ్ అయిన తర్వాత దీనికి ఫర్ ఎగ్జాంపుల్ హాలోజనేషన్ కనుక చేసి అనుకోండి, ఇది ఫ్రీ రాడికల్ రియాక్షన్ కనుక జరిగితే ఇక్కడ వచ్చే రాడికల్స్ ఏదండి aromatic కాంపౌండ్ మీద వచ్చే రాడికల్స్ కనుక దీని హాలోజన్స్ తో కనుక చేస్తే హాలోబెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఇంకా ఏదైనా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఎట్ బెంజీన్. అంటే మనకి ఇక్కడ దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే బెంజీన్ మీద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది. ఆ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇక్కడ ఏ రియాక్షన్స్ అండి? ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేది జరుగుతుంది అని చెప్పాం. ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇక్కడ aromatic ఫ్రీ రాడికల్స్ ఆర్ మోర్ స్టేబుల్. అంటే ఇక్కడ బెంజీన్ రాడికల్ ఏదైతే ఉందో ఈ బెంజీన్ రాడికల్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న డబుల్ బాండ్స్ అన్ని కూడా దీన్ని ఏం చేస్తాయి? స్టెబిలైజ్ చేస్తాయి.
సో దేర్ఫోర్ అది బెంజిన్ రాడికల్ అయినా కార్బో క్యాటియన్ అయినా యానైన్ అయినా అంటే బెంజానియన్ బెంజోనియం అయాన్ ఇవి ఏదైనా సరే కానీ అయానిక్ ఛార్జ్ అక్కడ ఛార్జ్ కనుక డెవలప్ అయితే దే ఆర్ స్టెబిలైజ్డ్ విత్ ది దీస్ వన్ ఇది ఇందులో ఉన్న 5 ఎలక్ట్రాన్స్ తోటి స్టెబిలైజేషన్ అనేది జరుగుతుంది. స్టెబిలైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, రియాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. When the molecule is stabilized, then the reactivity is slow. So that's why the aromatic compounds లో substitution reactions అనేది ఏ విధంగా జరుగుతుందో మనం చాలా రియాక్షన్స్ చూసాం. అలాగే ఇక్కడ మనకి ఈ రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎరాలేషన్ ఆఫ్ aromatic కాంపౌండ్స్. ఎరాలేషన్ అంటే ఏంటి? ఎరాలేషన్ అంటే బెంజీన్. ఎరాల్ కాంపోనెంట్ ఏంటి? బెంజీన్ ఆర్ naphthalene like that. Arylation at aromatic compounds. Aromatic compounds మీద ఎరైలేషన్ అనేది జరగడం ఏ విధంగా ఉంటుందని చూద్దాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ అంటే ఎరైలేషన్ ఆఫ్ aromatic compounds by diazonium salts. Arylation of aromatic compounds. Arylation of aromatic compounds. By diazonium salt. అంటే డైజోనియం సాల్ట్స్ ని యూజ్ చేసి ఎరాలేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూద్దాం. ఇక్కడ డైజోనియం సాల్ట్స్ అంటే ఇప్పుడు చెప్పు ఓకేనా. సో బెంజిన్ రింగ్ మీద ఏదైతే ఎన్ డబుల్ ఎన్ ఉందో దాన్ని ఏమంటాం? డైజో కాంపౌండ్స్ అని అంటాం, డైజోనియం సాల్ట్స్ ఓకేనా. వెన్ aromatic solution of diazonium salts made alkaline అంటే aromatic కాంపౌండ్ ఆఫ్ ది డైజోనియం సాల్ట్స్ ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్కలీన్ గా తయారు చేస్తాం. తర్వాత ద అరైల్ portion of diazonium salts couples with another aromatic ring. అంటే ఈ aryl diazonium salts ఏం చేస్తుందంటే మే couple with the another aryl compounds ఓకేనా టు ఫార్మింగ్ as the diaryl compounds ఓకేనా. aryl substitution at aromatic compounds. The reaction is called as Garnberg-Bachmann reactions. దీని ఏమంటండి? Garnberg-Bachmann reactions ఏమంటాం? Garnberg. This reaction is called as Garnberg-Bachmann reaction. దీన్ని ఏమంటే రియాక్షన్ ఏమంటాం? Garnberg-Bachmann రియాక్షన్ అంటాం. Garnberg-Bachmann రియాక్షన్స్ అంటే ఏంటి అంటే ఏం జరుగుతుందంటే టేక్ ద డైజోనియం కాంపౌండ్స్ Cl NaOH then it will form gas. Then convert into solvent. Treated with benzene to forming as aryl diazonium, aryl substitute benzene plus HCl that is the reaction. ఇది దీన్ని ఏమంటారంటే Garnberg reaction.
సో యాక్చువల్గా ఇది ఏ కండిషన్లో తీసుకుంటాం అంటే న్యూట్రల్ కండిషన్లో తీసుకుంటాం. వెన్ ఇట్ విల్ బి టేకెన్ ఇన్ ఎసిడిక్ కండిషన్, దీన్ని కనుక ఎసిడిక్ కండిషన్లో కనుక తీసుకుంటే ఏంటండి ఎసిడిక్ మీడియం తీసుకుంటే అయానిక్ మెకానిజం ఏం జరుగుతుందంటే అది అయానిక్ మెకానిజం. వెన్ ద కాంపౌండ్ ఈజ్ ఇన్ ఎసిడిక్ మీడియం then the reaction is takes place in ionic phase. When the compound is taken in basic or neutral, అదే కాంపౌండ్ ని బేసిక్ గాని న్యూట్రల్ గా కనుక తీసుకుంటే ఏంటంటే బేసిక్ గాని న్యూట్రల్ గా కనుక తీసుకుంటే ఏం జరుగుతుంది అంటే రాడికల్ మెకానిజం అనేది జరుగుతుంది. రాడికల్ మెకానిజం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ గ్యాంబర్గ్ రియాక్షన్ కనుక జరగాలంటే ఓకేనా, వెన్ వి టేక్స్ ప్లేస్ ద గ్యాంబర్గ్ రియాక్షన్ దెన్ ద రియాక్షన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ బేసిక్ అండ్ న్యూట్రల్ మీడియం. ఇన్ని ఎందులో తీసుకుంటుందండి బేసిక్ మరియు న్యూట్రల్ మీడియంలో కనుక తీసుకుంటే అప్పుడు మనకి ఏం జరుగుతుంది గ్యాంబర్గ్ రియాక్షన్ అనేది జరిగి ఎరల్ కాంపౌండ్స్ మీద ఏంటిది ఎరాలేషన్ ఆఫ్ aromatic కాంపౌండ్స్ మీద ఎరాలేషన్ అనేది చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు సీ ద మెకానిజం ఆఫ్ గ్యాంబర్గ్ రియాక్షన్స్. మెకానిజం ఆఫ్ గ్యాంబర్గ్ రియాక్షన్స్. Mechanism of Gamberg reactions. Mechanism of Gamberg reactions. The first one is take the diazonium compound. Take the diazonium compound. This one and treated with neutral conditions, presence of reaction, free radical cleavage, then the formation of N మీద రాడికల్ క్లోరిన్ మీద రాడికల్ వస్తుంది. ఎందుకనండి ఇక్కడ ఏం జరుగుతుంది మనకి N కి Cl కి మధ్య బాండ్ అనేది క్లీవేజ్ అనేది జరుగుతుంది. బాండ్ క్లీవేజెస్ ఎట్ NCl. ఓకేనా. సో జరిగితే ఏమవుతుందండి మనకి ఫినైల్ డైజోనియం రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందండి దెన్ cleavages homolytic, then the formation of radical plus ఇక్కడ రాడికల్ అంటే ఏమవుతుందండి N మీద రెండు రాడికల్స్ ఉన్నాయి. సో therefore it will be converted as N2 gas. నైట్రోజన్ గ్యాస్ కింద బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. నైట్రోజన్ గ్యాస్ కింద బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. then the formation of then the reactions of step 1 step 2. ఇక్కడ రాడికల్ ఉంది, దీన్ని సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాయంటే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఇంకో ఫినైల్ రింగ్ అన్నమాట అరైన్ ఫామ్. ఇక్కడ ఉన్న డబుల్ బాండ్ అనేది హోమోలైటిక్ క్లీవ్ అయితే అప్పుడు ఇక్కడ రాడికల్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ ఉన్న రాడికల్ ఏమవుతుంది దీని మీద అటాకింగ్ అవుతుంది. ఈ రాడికల్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు,
ఇక్కడ అంటే ఏముంది radical this one. So this one is converted into ఇప్పుడు ఏముంది మళ్ళా homolate వెళ్తే radical ఇక్కడ వస్తుంది. Then the reaction is takes place. ఈ radical double bond right. మళ్ళీ again radical అనేది ఫామ్ అప్పుడు ఏమవుతుంది therefore the bond formation of benzene ring అప్పుడు ఇక్కడ radical ఓకేనా. సో ఇప్పుడు ఈ radical ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న హైడ్రోజన్ హోమోలైటిక్ ఫ్యూజన్ అనేది జరిగితే ఇక్కడ radical వస్తుంది. ఈ radical డబుల్ బాండ్ అనేది ఫామ్ అయ్యి then it gives the compound is ఇప్పుడు ఇక్కడ radical రెండు radical కలిపితే ఏమవుతుంది డబుల్ బాండ్. సో దిస్ ఈస్ ద కాంపౌండ్. ఇది ఈస్ ద రెసొనెన్స్ బాండ్. ఇదేంటండి రెసొనెన్స్ bond of the reactions. Okay na? So this is the Gamberg reactions. ఇదేంటంటే మనకి Gamberg reaction. In the Gamberg reactions ఏం జరుగుతుందండి Gamberg reactions లో then you have to take this diazonium compounds. Okay na? ఇదేంటి ఇప్పుడు ఇది బైఫినైల్స్. దిస్ ఈస్ బైఫినైల్స్. రెండు ఫినైల్ రింగ్స్ కలిపితే దాంట్లో బైఫినైల్స్ అంటారు. ఓకేనా. సో గ్యాంబర్ రియాక్షన్ ఏం చేస్తాం డైజోనియం కాంపౌండ్స్ తీసుకుని ఈ డైజోనియం కాంపౌండ్స్ మనం ఏం చేస్తామండి డైజోనియం కాంపౌండ్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ఫినైల్ రింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl and NaOH then the formation of biphenyls. ఓకేనా. సో ఎరైలేషన్ అనేది చేస్తాం. ఈ ఎరైలేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ద రియాక్షన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇక్కడ బేసిక్ అండ్ న్యూట్రల్ మీడియంలో మాత్రమే జరుగుతుంది. సో హియర్ ఇన్ విచ్ ద రియాక్షన్ ఈస్ టేక్స్ ప్లేస్ ఇన్ న్యూట్రల్ మీడియం. సో న్యూట్రల్ మీడియంలో తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే అది రాడికల్ మెకానిజం టేక్స్ ప్లేస్. సో అదర్వైజ్ ద కెమికల్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అయోనిక్ మీడియం when it will be there in acidic conditions. అదే కనుక acidic కండిషన్లో కనుక తీసుకుంటే అదే మనకి ఎలా ఉంటుందండి ionic mechanism లో జరుగుతుంది. బట్ ద radical mechanism or takes place only in neutral medium or basic medium. Then the reaction is takes place in basic neutral medium. Then the aryl diazonium chloride are treated. The internal reaction is takes place. So here chlorine is cleavage. Then the formation of diazonium radical. Then the N2 gas is released with the releasing of the phenyl radical. That is the phenyl radical. ఈ ఫినైల్ ఇక్కడ నుంచి N2 అనేది బయటకు పోయి ఫినైల్ రాడికల్ అనేది జనరేట్ అయింది. ఈ జనరేట్ అయిన ఫినైల్ రాడికల్ ఏమవుతుందండి ఇక్కడ దిస్ ఫినైల్ రాడికల్ ఈస్ ఇక్కడ నుంచి మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం వేరే బెంజిన్ తోటి కనుక రియాక్షన్ చేసినప్పుడు అక్కడ మనకి ఏమవుతుంది బెంజిన్ ఫినైల్ రాడికల్ ఫామ్ అవుతుంది. దిస్ రాడికల్ అండ్ దట్ రాడికల్ ఫార్మ్ బోత్ రియాక్షన్స్ both are two phenyl groups are combined together. కప్లింగ్ అనేది జరిగి మనకి ఇక్కడ ఇదంతా కూడా ఇదంతా ఏంటండి రెసొనెన్స్ ఫార్మేషన్ రాడికల్ అనేది స్టెబిలైజేషన్ జరిగి అక్కడ మనకి ఏమొస్తుందండి బైఫినైల్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఏం జనరేట్ చేస్తుందండి బైఫినైల్స్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఈ రియాక్షన్ గ్యాంబర్గ్ రియాక్షన్ బెచ్మన్ రియాక్షన్ అని అంటాం అన్నమాట. ఓకేనా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ the next one is coupling of alkynes. Coupling of alkynes. Coupling of alkynes, very important short answer. That is coupling of alkynes.
coupling of alkynes. Coupling of alkynes. So alkynes coupling ఏంటంటే alkynes అంటే ఏంటండి? alkynes అంటే C triple bond C ని alkynes. సో ఇప్పుడు ఒక ఆల్కైన్ ని ఇంకొక ఆల్కైన్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్ చేయడం అన్నమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఈస్ రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి? ఫ్రీ రాడికల్స్. ఇన్ ఫ్రీ రాడికల్స్ ద కప్లింగ్ ఆఫ్ ఆల్కైన్స్ అంటే ఒక ఎసిక్లిన్ కాంపౌండ్ తీసుకొని ఇంకొక ఎసిక్లిన్ తోటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది చేయడం. ఓకేనా? సో హియర్ ఇన్ విచ్ ద టెర్మినల్ alkynes can be coupled by heating with సో ఇక్కడ ద కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ టెర్మినల్ ఎసిక్లిన్ మాలిక్యూల్ మనకి ఏమవుతుందండి? కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. ఏ కండిషన్ లో? ఇన్ ద హీటింగ్ కండిషన్. ఇన్ హీటింగ్ కండిషన్ ద టెర్మినల్ ఆల్కైన్స్ కెన్ బి కపుల్డ్. ఓకేనా? బై హీటింగ్. ఓకేనా? క్యూప్రిక్ సాల్ట్స్ అన్నమాట. ఇన్ ద రియాక్షన్ ఈస్ క్యూప్రిక్ సాల్ట్స్, cuprous halide, cupric aldehydes. ఓకేనా? సో ఈజ్ కాల్డ్ ఎగ్లింటన్ రియాక్షన్. దీన్ని ఏమంటారంటే ఎగ్లింటన్ రియాక్షన్స్ అని అంటాం. ఈ రియాక్షన్స్ ఏమంటారంటే ఎగ్లింటన్ రియాక్షన్స్ అని అంటాం. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎగ్లింటన్ రియాక్షన్. ఈ రియాక్షన్స్ ఏమంటారంటే ఎగ్లింటన్ రియాక్షన్స్ అని అంటాం. This reaction is called as Eglinton reactions. In Eglinton reactions, the reaction takes place. The terminal alkynes. ఏంటంటే terminal alkynes may coupling in the presence of heat. హీట్ కండిషన్ లో అది ఏమవుతుందంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. The stoichiometric amount of cupric salts in pyridine. Cupric salts మనం ఎందులో తీసుకుంటున్నాము? pyridine లో కనుక తీసుకుంటే the reaction is called Eglinton reaction. The coupling of alkynes with catalytic amount of cuprous salts in presence of ammonia is called Glaser reactions. అదే మనకి ఈ ఎగ్లింటన్ రియాక్షన్స్ బదులు దీన్నే మళ్ళా ఏంటంటే కెటలైటిక్ అమౌంట్ ఆఫ్ క్యూప్రస్ సాల్ట్స్ లో కనుక తీసుకుంటే తీసుకుని రియాక్షన్ కనుక జరిగితే కప్లింగ్ దాన్ని ఏమంటే గ్లాసర్ రియాక్షన్ అని కూడా అంటాం. సో ఫస్ట్ వీ హావ్ టు సీ ద ఎగ్లింటన్ రియాక్షన్స్. కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది ఏం జరుగుతుందంటే 2 moles of RC1CH in the presence of cupric chloride taken in pyridine base. pyridine lo తీసుకుంటాం. ఎగ్లింటన్ అనేది అంటే డైన్స్ అనేది ఫామ్. ఓకే, the mechanism is మెకానిజం ఏం జరుగుతుంది?
So general mechanism అయితే RC1CH in presence of ammonia or pyridine. Elimination of H plus, the form is carbanion. But ఎగ్లింటర్ అదే ఎగ్లింటర్ లో కనుక చెప్తే ఎగ్లింటర్ రియాక్షన్ కనుక చెప్తే ఈ మైనస్ దీని క్యూప్రిక్ క్లోరైడ్ తోటి Cu2+, సో కనుక ట్రీట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ రాడికల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఏంటండి రాడికల్స్? ఇక్కడ మైనస్ ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఇది 2+ రెండు హాలోజన్స్ 2CH అనేది రిమూవ్ అయ్యి ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే దిస్ ఈజ్ కపుల్డ్ విత్ 2 moles. ఇక్కడ ఏం చేస్తుందండి కప్లింగ్ అనేది జరిగి అప్పుడు ఏ ఫామ్ అవుతుందంటే RC1C మళ్ళీ ఇంకో దాంతో అంటే 2 moles కదా ఒకదాంతో కప్లింగ్ ఇంటరాక్షన్ జరిగి కపుల్డ్ ప్రోడక్ట్ కపుల్డ్ డయాన్స్ అనేది ఫామ్ కపుల్డ్ డయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ as coupling of alkynes or Eglinton reaction mechanism. ఇది ఎగ్లింటన్ రియాక్షన్ లో జరుగుతుంది క్యూప్రస్ హాలైడ్స్. అదే కాపర్ సల్ఫేట్స్ కనుక తీసుకున్నా కూడా ఇది catalytic amount of cuprous salts లో తీసుకున్నా సరే కానీ ఏం ఫామ్ అవుతుందండి ఇక్కడ బై కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరుగుతుంది. అలా క్యూప్రస్ క్లోరైడ్ కనుక జరిగితే దాన్ని ఏమంటామే అంటే గ్లాసర్ రియాక్షన్స్ అని అంటాం. దాన్ని ఏమంటామండి గ్లాసర్ రియాక్షన్స్. ఓకేనా? సో రియాక్షన్స్ అర్థమైంది కదండి. ఏంటంటే 1 mole ఆఫ్ ఆల్కైన్స్ తీసుకున్నాం. ఆల్కైన్స్ తీసుకుని క్యూప్రిక్ హాలైడ్స్ తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పిరిడిన్ కానీ అమ్మోనియా కానీ ట్రీట్ చేసినప్పుడు దాన్ని ఎగ్లింటన్ అంటాం. కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరిగి డయాన్స్ అనేది ఫామ్ అయింది. ఆ మెకానిజం ఎలా వచ్చిందండి బేస్ అంటే అమ్మోనియా కానీ పిరిడిన్ కానీ రెండింటిలో దాంట్లో తీసుకుంటే H+ అయాన్స్ అనేది రిమూవ్ అయ్యి మనకి ఏంటి కార్బానియన్ అనేది జనరేట్ H+ బయటకు వెళ్ళిపోతే 2 ఎలక్ట్రాన్లు దీనికి ఇచ్చేసి ఏం జరుగుతుంది ఇట్ గివ్స్ 2 ఎలక్ట్రాన్స్ టు కార్బన్ ఆటమ్ ఇచ్చేసి బయటకు వెళ్ళినప్పుడు కార్బానియన్ అనేది జనరేట్ అయింది. ఈ జనరేట్ అయిన కార్బానియన్ కి ఇప్పుడు ఏం చేస్తున్నాం క్యూప్రిస్ హాలైడ్స్ తోటి CuCl2 తో కనుక Cu2+ అంటే ఏంటి CuCl2. సో ఈ Cl ఇక్కడ ఏమవుతుందంటే Cu2+ ఈ Cl కింద ఇందులో 2 ఎలక్ట్రాన్స్ 2 బాండ్స్ ఉన్నప్పుడు ఇందులో 2 ఎలక్ట్రాన్స్ దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ ఇంకొక నుంచి ఒక ఎలక్ట్రాన్ అంటే రాడికల్స్ అనేది జనరేట్ చేస్తాయి. జనరేట్ అయిన 2 రాడికల్స్ ఒకదానితో ఒకటి కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరిగి మనకి డయాన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ we have to see the glaser mechanism. The same coupling interactions takes place in the presence of glaser. గ్లాసర్ మెకానిజం లో ఏం తీసుకున్నామండి catalytic amount of cuprous salts కనుక తీసుకుంటే అప్పుడు గ్లాసర్ మెకానిజం అనేది జరుగుతుంది. ద catalytic amount of cuprous salts. ఓకేనా? సో ఈ cuprous salts లో ఏం జరుగుతుంది అంటే చూడండి సేమ్ compound is taken in pyridine
or advanced. Then 2 moles of anion are treated with cupric cuprous halide. Then the formation of minus 2Cu, then division 2 mass. Then coupling interaction takes place. Coupling of 2 moles, then they give us dions are formed. So this is called as the coupling interactions of the coupling interactions of alkynes. Alkynes are coupling interactions in presence of free radical mechanism. Free radical mechanism ద్వారా ఈ విధంగా జరుగుతుంది. ఓకేనండి. సో టుడే we discussed two reactions. One is the arylation of aromatic compounds by diazonium salts. దాన్ని మనం Gambart-Beckmann reactions. అలాగే ఇదేంటండి Gambart-Beckmann reactions and ఈ రియాక్షన్ పేరు ఏంటండి Eglinton reactions and Glaser reactions. Okay, so these are the very important short answer questions. Okay, next we see the famous named rearrangement reactions. Wittig, Stevens or schematic rearrangement reactions. See the next class.